తెలంగాణలో గొర్రెలు మేకల రక్తం మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా కీసరలో బతికున్న గొర్రెలు మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్, మటన్ షాపు యజమాని కలిసి ఈ దందా నడిపిస్తున్నట్లు తేలింది. అంతేకాదు కాచిగూడలోని సిఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీపై దాడులు చేసి 1000 లీటర్ల రక్తానికి సంబంధించిన ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఫార్మా కంపెనీలు సీరం తయారీ కోసం జంతువుల రక్తాన్ని వాడుతుంటాయి. వివిధ రకాల మెడిసిన్స్, వ్యాక్సిన్లు, డయాగ్నోస్టిక్ కిట్స్ తయారీలో రక్తం నుంచి వేరు చేసిన సీరంను ఉపయోగిస్తాయి. మెడికల్ రంగంలో ముఖ్యంగా మైక్రోబయాలజీ విభాగంలో గొర్రె రక్తం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. బ్లడ్ అగర్ టెస్ట్ అనే ప్రత్యేక పరీక్షలో గొర్రె రక్తాన్ని ఉపయోగిస్తారు. ఈ పరీక్ష ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, రక్త కణాలను ఎలా దెబ్బతీస్తుందో పరిశీలిస్తారు. దాని ఆధారంగా యాంటీబయాటిక్ మందు సరైందో వైద్యులు నిర్ణయిస్తారు. అదేవిధంగా పాము కాటు చికిత్సలో ఉపయోగించే యాంటీ వెనమ్ తయారీలో కూడా గొర్రె రక్తానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఔషధం వేలాది పాము కాటు బాధితుల ప్రాణాలని కాపాడుతోంది అని నిపుణులు చెబుతున్నారు. ఔషధాల తయారీ కోసం గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించే ప్రక్రియలో ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు వెటర్నరీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హకీం. మూగజీవాల నుంచి ఇష్టానుసారంగా రక్తం తీయడం నేరమని తెలిపారు. దీనికి సంబంధించి 2009 యానిమల్ వెల్ఫేర్ యాక్ట్ గైడ్లైన్స్ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ట్రైన్డ్ ప్రొఫెషనల్ వెటర్నరీ డాక్టర్ సమక్షంలోనే రక్తం సేకరించాలని అంటున్నారు. యానిమల్ బాడీలో ఉన్న మొత్తం బ్లడ్లో 10% మాత్రమే కలెక్ట్ చేయాలన్నారు. ఒకసారి రక్తం సేకరించిన తర్వాత మళ్ళీ కలెక్ట్ చేయాలంటే 15 రోజుల గ్యాప్ ఉండాలని చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. బతికున్న గొర్రెలు, మేకల నుంచి ఇష్టానుసారంగా రక్తాన్ని తీసి అక్రమంగా అమ్ముతున్నటువంటి ముఠాని తెలంగాణ రాష్ట్ర పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అసలు బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తం ఎందుకు తీస్తారు, ఎంత క్వాంటిటీలో తీయాలి, వాటిని ఏం చేస్తూ ఉంటారు, ఏంటి అన్నది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం నెహ్రూ జువలాజికల్ పార్క్లో ఉన్నాము. మనతో పాటు వెటర్నరీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హకీం గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మనం చూసాము కాచిగూడలో ఉన్నటువంటి సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఇట్లా 1000 లీటర్ల గొర్రెలు, మేకలకి సంబంధించినటువంటి రక్తాన్ని వాళ్ళు అక్కడ స్టోర్ చేశారు, అక్రమంగా దాన్ని అమ్ముతున్నారు అనేటువంటి వార్త తీవ్ర కలకలం సృష్టించింది. అయితే గొర్రెలు, మేకలు బతికుండగానే వాటి నుంచి రక్తం తీసి ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్ ఏంటంటే రక్తం కలెక్ట్ చేయడం తప్పు కాదు, కాకపోతే అది ఒక పద్ధతి ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి. దానికి యానిమల్ వెల్ఫేర్ కమిటీ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారము ఖచ్చితంగా రక్తం కలెక్ట్ చేసేటప్పుడు ఒక వెటనరీ డాక్టర్, ప్రొఫెషనల్ వెటనరీ డాక్టర్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ వెటనరీ డాక్టర్ మాత్రమే, ట్రైన్డ్ పర్సన్స్ మాత్రమే రక్తం కలెక్ట్ చేయాలి. ఫస్ట్ నెంబర్. నెంబర్ 2, ఎనిమల్ కలెక్ట్ చేసేటప్పుడు దాన్ని ఎలాంటి ఇబ్బంది కానీ దాన్ని ఇబ్బంది పెట్టొద్దు, దానికి ఎలాంటి నొప్పి, బాధ ఉండొద్దు. నెంబర్ 3, కేవలం ఎనిమల్ కలెక్షన్ చేసేటప్పుడు దానిలో ఉన్న బ్లడ్లో 10% మాత్రమే కలెక్ట్ చేయాలి. అంటే బ్లడ్ వాల్యూమ్లో చూసుకుంటే 1 to 1.5% మాత్రమే కలెక్ట్ చేయాలి. ఇప్పుడు టోటల్ బ్లడ్ వాల్యూమ్లో 10% వాల్యూమ్ మాత్రమే కలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఒక రక్త మార్పిడికి ఇంకో రక్త కలెక్షన్కు ఖచ్చితంగా 15 days గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత ఏ కంపెనీకి వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేస్తారు, ఏ పద్ధతి ప్రకారం కలెక్ట్ చేస్తారు అంటే ఏ మందులు వాళ్ళు తయారు చేస్తారు దాంతో అనేది ఏ కంపెనీ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అథారిటీ ఆ కలెక్ట్ చేసే సెంటర్కు ఉండాలి. ఇక్కడ జరిగింది సెంటర్ కాదు, అది ఏదో మన ఒక మేకలు అంటే మటన్ షాప్ వెనక జరిగినట్టు కీసరా పేపర్లో దాంట్లో చూశాను నేను. అది హైలీ ఇర్రెగ్యులర్, రాంగ్, అలా చేయకూడదు. ఆ తర్వాత ఈ కెమికల్ డిఫరెంట్ మందులు తయారు చేయడానికి ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు ఆథరైజేషన్తోనే కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అలానా అల్కాబీ స్లాటర్ హౌస్ కూడా చాలా పెద్దగా ఉంది వెరగన, అక్కడి నుంచి కూడా బ్లడ్ కలెక్షన్, స్ప్లీన్, కిడ్నీ, లివర్ అన్ని కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్ తయారు చేయడానికి ఫార్మాస్యూటికల్ వాళ్ళు వాడుతుంటారు. సరే, అయితే ఈ గొర్రెలు, మేకలు బతికుండగానే వాటి నుంచి రక్తం తీసి ఫార్మాస్యూటికల్ కంపెనీలకి పంపిస్తూ ఉంటారు అని చెప్పారు. అయితే ఎన్ని మిల్లీ లీటర్ల వరకు తీయొచ్చు అని అంటారు? చెప్పిన దాని ఒక ఎనిమల్లో ఉన్న బ్లడ్ పర్సంటేజ్లో 10% కంటే ఎక్కువ తీయద్దు. రెండవది
బాడీ వెయిట్ ఒక గొర్రె 40 కిలోలు ఉందనుకోండి, దాంట్లో 1 to 1.5% వెయిట్లో మాత్రం బ్లడ్ కలెక్ట్ చేయాలి. అంటే చాలా తక్కువ, 250 ml to 300 ml కంటే ఎక్కువ చేయదు. చెప్పాను, గ్యాప్ మాత్రం 15 రోజులు ఉండాలి. అది కలెక్ట్ చేసిన తర్వాత దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ప్రొఫెషనల్ వెటర్నరీ డాక్టర్ ఉండి ఇమీడియట్లీ ఆ కలెక్ట్ చేసిన వాల్యూమ్ను మన దగ్గర ఫ్లూయిడ్స్ అంటారు. ఫ్లూయిడ్స్ అంటే రింజర్ లాక్టేట్ అనే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, ఇంట్రావీనస్గా ఎక్కిస్తే దాని సేఫ్ సైడ్లో ఉంటుంది. అంటే ఎంత వాల్యూమ్ అయితే మనం తీసినామో అంత వాల్యూమ్ బ్లడ్, అంతకంటే కొద్దిగా ఎక్కువ వాల్యూమ్ మళ్ళీ రక్తంలో చేర్చాలి. చేర్చినప్పుడు దానికి ఎలాంటి హెల్త్ పరమైన సమస్యలు కానీ అవి రావు. సరే, అయితే మీరు చెప్పినట్టుగా మనకి అంటే టోటల్గా యానిమల్ ఎంత వెయిట్ ఉంటుందో దాన్ని బట్టి 1.1% లేదంటే 1.5% మాత్రమే బ్లడ్ అనేది తీసుకోవాలి అని చెప్పారు. కానీ నిన్న ఏవైతే ఆకస్మిక తనిఖీలు చేపట్టారో అక్కడ దాదాపు 1000 లీటర్ల వరకు కూడా ఈ రక్తం ప్యాకెట్లు అనేవి సీజ్ చేయడం జరిగింది అని చెప్పారు. అంటే వాటి పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు ఆ గొర్రెలు మేకలకి సంబంధించి? అంటే అది ఇల్లీగల్ టోటలీ. చాలా ఎక్కువ 3 to 4 times ఎక్కువ బ్లడ్ తీసుకున్నారు. ఆ బ్లడ్ తీసినప్పుడు దానికి అనారోగ్య సమస్యలని వస్తుంది. దాన్ని చెప్పదు, నోరు లేని జంతువు చెప్పదు కదా దానికి ఎలాంటి లోపల ఏమవుతుంది. దానికి యొక్క సర్క్యులేషన్ టోటలీ ఆగిపోవడం, హార్ట్ అటాక్ రావడము, చనిపోవడము, తర్వాత అవి నొప్పితో బాధపడడం ఇలాంటివి జరుగుతుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా కలకలం సృష్టించినటువంటి కేసు ఈ గొర్రెలు మేకలు బతికుండగానే వాటి నుంచి ఇష్టానుసారంగా అంటే మోతాదుకు మించి రక్తాన్ని తీసి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంస్థనైతే సీజ్ చేయడం జరిగింది. దాదాపు 1000 లీటర్ల వరకు కూడా రక్తం ప్యాకెట్లను వాళ్ళు సీజ్ చేశారు. అయితే ఇదంతా కూడా అక్రమంగా చేస్తున్నారని, వీళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు కూడా వీళ్ళు యూజ్ చేయట్లేదు అని కూడా మనకైతే తెలుపుతున్నారు. అదేవిధంగా సాధారణంగా ఇప్పుడు ఒక మేక నుంచైనా గొర్రె నుంచైనా రక్తం తీసుకోవాలి అంటే టోటల్ బాడీ వెయిట్ని చూసి అందుకు అనుగుణంగానే, అంటే ఒక గొర్రె ఒక 40 కిలోలు ఉందనుకోండి, దాంట్లో ఒక 1% ఆర్ 1.5% మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. అంటే 10% మాత్రమే కలెక్ట్ చేయాలని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇష్టానుసారంగా 2-3 సార్లు వాటి నుంచి అధిక మోతాదులో రక్తం తీసుకోవడము, అదేవిధంగా ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఇంజెక్షన్స్ అవి ఇచ్చి వాటి ప్రాణాపాయ స్థితిలో అంటే అవి కొట్టుమిట్టాడేటువంటి స్థితిలో నుంచి కూడా వాటి నుంచి బ్లడ్ అనేది సేకరించి ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి అక్రమంగా అధిక మొత్తానికి వాళ్ళు అమ్ముతున్నారు అనేటువంటి విషయం కూడా వెలుగులోకి రావడం అయితే జరిగింది. దీని మీద ఇటు మనకి తెలంగాణ రాష్ట్ర పోలీస్, అదేవిధంగా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు కూడా సీరియస్గా స్పందించి ఇందుకు సంబంధించినటువంటి దర్యాప్తును కూడా వేగవంతం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.